బాస్. ఓకేనా ఇంట్లోనా? ఇంకేముందా ఇంతకు బ్రదరు? వెల్కమ్ టు భారతీ మీడియా. ఈరోజు చూసుకున్న ఫ్లాష్ న్యూస్ చూసుకున్నట్టయితే పెట్రోల్ బంక్లన్నీ బంద్ అంటున్నారు. దేనికోసం బంద్ పెట్టారు, అసలు ఈ బంద్ గల కారణం ఏంటి అనేది ఇప్పటి వరకు ప్రజలందరూ ఈ బంద్ కోసం ఎందుకు బంద్ పెట్టారో వాళ్ళకు కూడా తెలియక చాలా ఆందోళన పడుతున్నారు. వాళ్ళ ఒకసారి ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్య ఏంది, అసలు ఈ బంద్ పెట్టడానికి గల కారణం ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. ఒకసారి ఇక్కడ చూస్తే ఒక క్యాబ్ డ్రైవర్ ఉండు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పొద్దున్న చెప్పి సాయంత్రం కల్లా బంద్ చేయడానికి మేము ఏడుకోవాలి. మేము డ్రైవర్లు అందరం ట్యాక్సీ నడుపుకునేటోడు ఎట్లా బతకాలి? మళ్ళీ 4-5 రోజులు బండి అంటారు ఇప్పుడు న్యూస్లో. ఎట్లకెళ్ళి నడపాలి? మా పొట్ట ఎట్లకెళ్ళి గడుపుకోవాలి మేము? దీనిపైన చూస్తే ఇక్కడ చూస్తే మరి పెట్రోల్ బంక్ యాజమాన్యం ఏమంటుంది, దేనికోసం బంద్ పెట్టినట్టు? అదే దేనికోసం బంద్ చెప్పమని చెప్పు. మరి పెట్రోల్ పంప్ ఓనర్ ఉన్నాడు కదా, చెప్పమని చెప్పు మరి. సో ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఒకసారి. అన్న చెప్పండి, అసలు దేనికి ఇట్లా బంద్ పెట్టేది, ఏ విధంగా ప్రజలకు ఇబ్బంది అవుతుంది? పబ్లిక్కి ఆలోచనగా ఒక అనౌన్స్మెంట్ ఏం లేకుండా ముందే ఇట్లా బంద్ అంటే స్టాక్ అయిపోయిందని చెప్పండి ఎట్లా అన్న? ముందు ఏమన్నా ఇంటిమేషన్ ఏమన్నా ఒక 1 డే ముందు ఏమైనా ఇంటిమేషన్ ఇస్తే కొద్దిగా పబ్లిక్ మీద ఇంపాక్ట్ లేకుండా ఉంటుంది. సడన్గా సడన్గా అసలు ఇంటిమేషన్ లేకుండా స్టాక్ అయిపోయిందని చెప్పి అందరూ స్ట్రైక్ చేస్తున్నారు డ్రైవర్స్ అని చెప్పేసి అంటే పబ్లిక్కి కొద్దిగా ఇబ్బందే కదన్నా. అంటే ఇంత సడన్గా డిసిషన్ తీసుకోవడానికి గల కారణం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? ఏమో పెట్రోల్ రేట్ ఏమన్నా హైక్ చేయడానికి ఏమైనా చేస్తున్నారేమో, ఏం తెలుస్తుంది అన్న. సో ఇలా బంద్ పెట్టడానికి కూడా చాలా రకాలుగా కొన్ని డౌట్లకు దారి తీస్తుంది అనుకోవడంలో తప్పేం లేదంటారా? తప్పే ఉందన్న. రేట్లు పెరిగే ఛాన్స్ కావచ్చు, ఇంకా ఇతర ఏదైనా జరిగిపోయే ఇతర మేబీ రేట్ ఏమన్నా రేపటి టుమారో ఆన్వర్డ్స్ రేట్ ఏమైనా పెరిగింది అనుకున్నా, ఉన్న స్టాక్ని రేపు అప్డేట్ రేట్ కింద అమ్ముకుంటే వీళ్ళకి బెనిఫిటే కదా, అట్లా కూడా ఛాన్స్ ఉంటుంది. సో ఇది కూడా ఒక ప్లానే అనుకోవచ్చు మేబీ. దీని మీద అటు గవర్నమెంట్ కానీ ఇటు అన్న పెట్రోల్ నిత్యావసర నీడ్స్ డైలీ నీడ్స్లో పెట్రోల్ కూడా వన్ ఆఫ్ ది పార్ట్. గవర్నమెంట్ కొద్దిగా వెంటనే యాక్షన్ తీసుకుని ఉన్న స్టాక్ అయినా కానీ కనీసం అట్లీస్ట్ లీటర్ సప్లై చేసినా కానీ ఆల్ ఆఫ్ సడన్గా ఫుల్ ట్యాంకులతో ఎవరు రన్ చేయరు కదన్న రోడ్డు మీద వెహికల్స్. సో కొద్దిగా గవర్నమెంట్ ఇట్లాంటి వాటి మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి. సరే, మనతో పాటు ఇంకా కొంతమంది కూడా ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇలా సడన్గా బంద్ పెట్టడానికి గల కారణం ఏమై ఉంటుంది అనుకుంటారు, అసలు ఏం జరిగింది? దీని గురించి నాకు ఇంతవరకు తెలియదు. అట్లా పోతా ఉంటే బండ్ల పెట్రోల్ అయిపోయింది, వచ్చిన అయిపోయింది ఇక్కడ. నాకు దీని గురించి ఏం ఐడియా లేదు. మామూలుగా ఐడియా ఉంటుంది. మీకేమైనా ఐడియా ఉందా ఇట్లా సడన్గా బంద్ పెట్టడానికి గల కారణం ఏమై ఉంటుంది అనుకుంటారు? నాకు కూడా అంత ఐడియా లేదు. కాకపోతే ఇప్పుడు రెగ్యులర్గా మనం వస్తుంటాం కదా, ఇప్పుడు ఎలాగో మనం డ్యూటీకి వెళ్ళి ఇంటికి వెళ్తున్నాం కదా, పెట్రోల్ కొట్టిస్తున్నాం వచ్చినా కానీ ఏం లేదు, దానికి అంత ప్రాబ్లం ఏం లేదు అనుకుంటున్నాను నేనైతే. ఇటు చూస్తే సడన్గా అందరూ వెహికల్స్ అన్నీ ఆపేసిరు, పెట్రోల్ బంక్లు అన్నీ ఆపేసిరు. ఏమనంటే స్టాక్ అయిపోయిందని ఒక చిన్న రీజన్ చెప్తారు. సో ఈ రీజన్ వెనకాల గల ఉన్న కారణాలు ఏమై ఉంటుంది అనుకుంటారు? నాకు తెలిసి అయితే సెంట్రల్ గవర్నమెంట్ మొన్న ఏం చెప్పింది అంటే, మన 2 days బ్యాక్ 10 రూపీస్ తగ్గిస్తామని అన్నారు కదా, దాన్ని బట్టి వీళ్ళు ఏమన్నా ముందుగాల నుంచి ఇలా ఏమన్నా పెడితే మనకి ఏమన్నా తక్కువ చేయడానికి ఆస్కారం ఉంటుందని అనుకుంటారు కావచ్చు అనుకుంటున్నారు. బంద్ పెట్టడానికి గల కారణం ఈ రేట్స్ అనేది తగ్గించడానికా లేదంటే పెంచడానికి అనుకుంటారా? ఇది ఎగ్జాక్ట్లీ పెంచడానికే, ఇది తగ్గించే కాదు. ఇది యాక్చువల్లీ ఇది తగ్గించడానికి కాదు, వీళ్ళ ప్లానింగ్. తగ్గిస్తే మనం ఎట్లా అనేది వీళ్ళు అనుకుంటారు, కానీ ఇన్ని రోజులు దోచుకొని తినే చాలదు కదా, రీజనబుల్గా పెట్టాలి. ఒకటేసారి గన్ని పెట్టాలంటే ప్రజలు కూడా కొంచెం ఆలోచించాలి కదా. దీనికి ఇక్కడ చూస్తే వాళ్ళు ఒకసారి పెట్రోల్ బంక్ యాజమాన్యంతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి. అసలు దేనికోసం బంద్ పెట్టిరు, దేని గురించి బంద్ పెట్టిరు? ఇదంతా పెట్రోల్ బంక్ ఎందుకు బంద్ ఉంది? స్టాక్ లేదు సార్, స్టాక్ లేదు, అయిపోయింది.
ఓకే, ఎన్ని డేస్ నుంచి బంద్ ఉంది? ఇది ఎప్పటి నుండి బంద్ ఉంది? జస్ట్ ఒక 1.5 hour నుంచి 1.5 hour నుండి. కొంతమంది అంటున్నారు గత 2 మధ్యాహ్నం 2 నుంచి బంద్ ఉంది అని అంటున్నారు. వీడియో చూపించమంటే చూపిస్తాను, చూసుకోండి. ఎప్పటి వరకు బంద్ ఉంటుంది? స్టాక్ లోడ్ వచ్చేంత వరకు. అంటే ఎప్పుడు వస్తుందో తెలియదు సార్, ఆ స్ట్రైక్ చేసే వాళ్ళు చెప్పాలి మాకు. స్ట్రైక్ దేని కోసం చేస్తున్నారు ఇదంతా? అక్కడ ఏదో స్ట్రైక్ జరుగుతుందని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది, అక్కడ స్ట్రైక్ క్లోజ్ అయిపోయిందని న్యూస్ వచ్చింది. లోడ్ అలొకేట్ కావాలి, లోడ్ రావాలి, మేము అన్లోడ్ చేసుకోవాలి, సేల్ ఓపెన్ చేయాలి. సో ఇక్కడ చూస్తే మనం యాజమాన్యంతో మాట్లాడే ప్రయత్నం చేస్తే ఇక్కడ స్టాక్ అయిపోయింది అని చెప్పి పెట్రోల్ బంక్లు అన్నీ ఒకేసారి గత 1 hour నుంచి బంద్ పెట్టుకోరు. ఎందుకు బంద్ పెట్టారని అడగగా వాళ్ళు చెప్పే సమాధానం స్టాక్ అయిపోయింది అని. పెట్రోల్ బంక్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు దేనికోసం బంద్ ఉంది? ఇది ఎప్పటి నుండి బంద్ ఉంది? మొన్న సండే కదన్నా, సండే డిపో క్లోజ్ ఉంటుంది. చర్లపల్లి నుంచి వస్తుంది మనకి. సండే క్లోజ్, మండే January 1 క్లోజ్. ఈరోజు ట్యాంకర్ పెట్టుకోవాలి, ట్యాంకర్ వస్తే మన స్టాక్ ఉంటుంది, స్టాక్ మనం సేల్ చేయగలం. 2 రోజుల నుంచి క్లోజ్ ఉంది. ఈరోజు స్టాక్ ఏమో ట్యాంకర్ డ్రైవర్లు వాళ్ళు అక్కడ ధర్నా చేస్తున్నారు. ఎవరు ధర్నా చేస్తున్నారు? ట్యాంకర్ డ్రైవర్లు. వాళ్ళకి అయ్యే డిమాండ్లు ఉంటాయి కదా, డిపో వాళ్ళతో మాట్లాడుకుంటారు. అది అక్కడ ఇష్యూ సాల్వ్ అవుతేనే మనకు వస్తుంది ట్యాంకర్ డ్రైవర్. దీనికి గల కారణం ఏంటి అని అంటే డ్రైవర్ యూనియన్ వాళ్ళు ప్రాబ్లమ్స్ ఉంటే అవి వాళ్ళు సాల్వ్ చేసుకునే దాకా అది రాళ్ళు తిరగరు. మెయిన్ అది ప్రాబ్లం. అంతే వస్తే మన దగ్గర ఉన్న స్టాక్ 1 గంటలో అలవాటు అయిపోయింది. टैंकर आया तो पंप चालू होता ना भैया, टैंकर नहीं आ रहा, ड्राइवर स्ट्राइक कर रहे बोल के टैंकर नहीं भी जा रहे, उसकी वजह हमारा पंप बंद है. यही पंप बोल के नहीं, जितने भी हैदराबाद पंप पूरे बंद है అవి ఫిలాల్. చూస్తే ఒక 2-3 చేసినటువంటి డ్రైవర్ల కోసం మిగతా ప్రజలందరూ, సామాన్య ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూస్తున్నారు. డ్రైవర్ బి మనిషే కదా అన్న. ఇప్పుడు 10 లేదని ప్రాబ్లం అన్న. డ్రైవర్లకి బోళ్ళని ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ తీసుకొస్తారు కదా ట్రాన్స్పోర్టర్లకి, వాళ్ళకి కొన్ని ఉంటాయి కదా, వాళ్ళ ద్వారా వాళ్ళు పైన ట్రాన్స్పోర్ట్ యాజమాన్యం ఏమంటుంది మరి? వాళ్ళే కదా, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. దాంతో పాటు కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఎందుకు ఇట్లా బంద్ ఉంది? ఏం లేదండి, ఒక చిన్న ఇష్యూ ఉండే, ఆ ఇష్యూ క్లియర్ అయింది. ఇప్పుడు 2-3 గంటల్లో రిలీజ్ అవుతుంది. ఏంటి ఆ ఇష్యూ ఏంటండి? అంటే ఇప్పుడు ఫ్యూల్ ట్యాంకర్ వల్ల వాళ్ళు ఏదో స్ట్రైక్ చేశారు, దానివల్ల అది మీటింగ్ నడిచింది, దానివల్ల ప్రాబ్లం సాల్వ్ అయింది. 2-3 అవర్స్లో రిలీజ్ అవుతుంది. నార్మల్ మళ్ళీ అజేషిగా నడుస్తుంది, ప్రాబ్లం లేదు. ఇటు చూస్తే సామాన్య ప్రజలు ఈ 2-3 వీళ్ళు బంద్ పెట్టిన ఒక 1 hour 2 hours వెహికల్స్ అన్ని జామ్ అయిపోయినాయి. సిటీ ట్రాఫిక్ మొత్తం ఫుల్ ట్రాఫిక్గా ఉండిపోయింది. ఎక్కడెక్కడ వెహికల్స్ అన్ని ఆగిపోతున్నాయి. ఒకసారి చూసుకుందాం. మనం చూసుకుంటే విజువల్లో కనబడుతున్నట్టు మనకు మొత్తం ట్రాఫిక్ అంతా ఫుల్ జామ్ అయిపోయి ఉంది. అసలు వీళ్ళ గవర్నమెంట్ ఇంత సడన్గా డిసిషన్ తీసుకోవడానికి గల కారణం ఏంది? ఈ ధర్నాలు అసలు దేనికోసం ధర్నాలు చేస్తారు? ఇలా పలు రకాల అనుమానాలకు దారి తీస్తుంది ఒకవైపు. ఎందుకంటే ఎలాంటి డౌట్లు అంటే ఇప్పుడు రేట్స్ పెరగడానికి వీళ్ళు బంద్ పెడుతురా, లేకపోతే తగ్గించడానికి బంద్ పెడుతురా అనేది అనుమానం కూడా ఇక్కడ వ్యక్తమవుతుంది మనం చూసుకున్నట్టయితే. అంతే కదా, ఇగో ఏం లేదు, పార్టీ పరంగా బదనాం చేయాలని తప్ప ఎరది ఏం ఇష్యూ ఏం లేదు. సో దీని వెనకాల రాజకీయ కుట్ర కూడా ఉండొచ్చుగా, ఎందుకు ఉండకూడదు? ఉండొచ్చు కదా. ఇప్పుడు చట్టాలు తీసుకురావడం ఈ టైంలో అవసరమా? బంద్ చేయడాలు అవసరమా? ప్రజలంతా ఇబ్బంది పెట్టడం ఒక 1 hourలో డిసిషన్ తీసుకొని ఇట్లా బంద్ అని చెప్పి ఒకటేసారి అందరూ ఇట్లా బ్యారికేడ్ కట్టేసి పెట్రోల్ బంక్ వాళ్ళందరూ యాజమాన్యం మొత్తము బంద్ ఉందని కట్టడం అంటే అక్కడ ఫ్యూల్ వాళ్ళు ఏం చేస్తారండి? ఫ్యూల్ బంక్ వాళ్ళు మాత్రమే చేస్తారు. ఫ్యూల్ ఉన్నంత సేపు పోస్తారు వాళ్ళు, అవునా కదా. ఫ్యూల్ లేకపోతే వాళ్ళే మాత్రమే చేస్తారు. వచ్చి నిలబడ్డారు, ఇప్పుడు గంట కోసం ఇక్కడ వేస్టే కదా, టైం వేస్టే కదా. అవునా, ఇప్పుడు మా కూడా కార్లో డీజీ గురించి మేము నిలబడ్డాం అనుకో. ఇప్పుడు అది రిలీజ్ అయిందని చెప్పి అక్కడ మెయిన్ మీడియా దగ్గర ఉన్నా, అక్కడి నుంచే ఇప్పుడు ఇక్కడ వచ్చిన. ఎందుకంటే మనం ఎంతసేపు నిలబడ్డా కూడా వాళ్ళు చెప్పిందే చెప్తారు, మనకు ఏం చెప్పలేము కదా. అందు గురించి ఇప్పుడు ఆల్రెడీ 6-6:30 గల ఆల్రెడీ ట్యాంకర్ మూవ్ అయిపోయినాయి కూడా. సో ఇప్పుడు 6:37 వరకు మొత్తం బంకులన్నీ ఓపెన్ అయితే అంటారు, నార్మల్గా ఓపెన్ అయిపోయి. సో ఇట్లా సడన్గా డిసిషన్ వల్ల ప్రజలు ఎంత అవస్థలు పడుతురు, ఇబ్బంది పడుతురు అనేది ఈ గవర్నమెంట్ కానీ ఇక్కడ ఉన్న అధికారులకు కానీ తెలియలేదంటారా? ఇప్పుడు సడన్గా అంటే ఎవరేం చేయలేమండి. ఇప్పుడు నువ్వైనా సరే, నేనైనా సరే, ఎవరైనా సరే, వాళ్ళు ట్యాంకర్ ఫ్యూల్ తెచ్చేటోళ్ళకు ఎక్కడ ఇబ్బంది ఏదో సంథింగ్ జరిగింది ఆడ, వాళ్ళు స్ట్రైక్ చేసింది ఆడ, అది ఎవరికి తెలియదు. సడన్గా వాళ్ళు స్ట్రైక్ చేసేసరికి ఇక్కడ ఫ్యూల్ అంత లేవు కదా. ఇక్కడ ఫ్యూల్ ఎంత ఉంటే ఎంత పోస్తారు వాళ్ళు, అంతే కదా. మరి ఫీల్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? ధర్నా చేయడానికి గల తెలిసి మీటింగ్ పెట్టారు, మీటింగ్ ప్రాబ్లం సాల్వ్ అయింది, అందరూ మూవ్ చేస్తున్నారు కదా అట్లా. సో ఇక్కడ కొంతమంది బైకర్స్ కూడా ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మన ఎందుకు ఇట్లా బంద్ పెట్టారు? ఎందుకు ఇట్లా బంద్ ఉంది అనుకుంటున్నారు అన్న? ఇది మాకు కూడా అంత ఐడియా లేదన్న ఎందుకు బంద్ ఉందో. మేము దాదాపు 1-2 గంటలు ట్రాఫిక్లో జామ్ అయిపోయింది.
నాది కారు ఉంది. నేను ఇప్పుడు హైటెక్ సిటీ నుంచి వస్తున్నా. నాకు 2 hours పట్టింది ఇక్కడ రానికి. ఏ బంక్ కూడా ఓపెన్ లేదు. ఫుల్ ట్రాఫిక్ ఉంది. దాదాపు ఒక 10 kilometers వరకు ట్రాఫిక్ జామ్ అయిపోయింది. దీనివల్ల మాకు అంత ఐడియా లేదన్న దేని గురించి బంద్. జాబ్లో మానేసి వస్తున్నాం అన్న. మేము జాబ్లో మానేసి హాఫ్ డే తీసుకొని వస్తున్నాం. పంపులో బంద్ ఉంది అంటే ఏం చేయాలి ఇప్పుడు? మా సంగతి ఎవరు చెప్పాలి? మా డ్యూటీ పోయింది. ఇప్పుడు ఆర్ఎస్ బజార్లో పని చేస్తాం మేము. హాఫ్ డే డ్యూటీ తీసుకొని వచ్చినాం మేము. అలా చెప్తే మొత్తానికి ఇటు చూసుకుంటే సడన్ గవర్నమెంట్ తీసుకున్న ఇట్లాంటి చిన్న ఈ డిసిషన్ వల్ల ప్రజలందరూ అస్త వ్యవస్థలు పడుతున్నారు. కరెక్ట్ కాదు. లేదు, ఇంత సడన్గా బంద్ చేస్తే పబ్లిక్ ఎట్లా? ఇప్పుడు బండి దారిలో ఆగిపోయినా ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు అది 3 days అంటే అది కూడా 1 day కూడా కాదు. సో దీనివల్ల ప్రజలు ఇంత ఇబ్బందులు పడుతున్నా గవర్నమెంట్ కానీ ఇక్కడ అధికారులు కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. దీని గురించి ఏం మాట్లాడుతున్నారు? ఏదైనా కానీ ఇట్లా చేయకూడదు సార్. సడన్లీగా చేయడం అంటే చాలా ప్రజలంతా అస్తవ్యస్తం అయిపోతారు. ప్రాబ్లం చాలా ఫేస్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. చాలా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఎక్కడ చూడు ట్రాఫిక్. అసలు ఏమైందో ఏమో అనే సస్పెన్స్లో ఉన్నారు. అసలు ఏమైందో కూడా తెలియదు. సడన్లీగా బంద్ అనేసరికి మొత్తం అంతటా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇది ఎంతవరకు కరెక్ట్ మరి తెలియాలి గవర్నమెంట్కి. ఓకే, ఇటు చూస్తే చాలామంది ఉన్నారు. మొత్తం ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయి ఉంది. ఒకసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్. పెట్రోల్ వల్ల ఎక్కడికైనా స్కూల్లో గట్టి పిల్లలు గట్టి చాలా ఇబ్బంది పడుతున్నారు. సడన్గా ఈ బొంకు ఆగిపోవడం వల్ల జనాలు ఎక్కడెక్కడికి రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ పడిపోతుంది. వెళ్ళడానికి ఇబ్బంది పడుతుంది. ప్రభుత్వం దీని మీద అన్ని చర్యలు తీసుకుని కూడా రీబ్యాక్ స్పాట్లో యాక్షన్ తీసుకుని పెట్రోల్ సంస్థ క్లియర్ చేయాలని మేము కోరుకున్నాం. సామాన్యుడిగా చాలా ఇబ్బంది. దీనివల్ల ఎక్కడెక్కడ ట్రాఫిక్ జామ్ పడిపోతుంది. సడన్గా ఈ డిసిషన్ ఎందుకు తీసుకున్నారో మరి ఆల్కహాల్కి ఏమున్నాయో మరి తెలియదు. కానీ ప్రభుత్వం కూడా స్పీడ్గా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. పెట్రోల్ బంకులు కూడా ఇలా సడన్గా డిసిషన్ తీసుకోకూడదు. ఇదే స్టేట్మెంట్ కట్టేవాళ్ళు. ఇంత దారుణమా పెట్రోల్ బంకులు? ఎంత నమ్మకంగా వస్తుంటారు ఈ బొంకాడికి. పెట్రోల్ బంకులకి ఎంత వస్తుందో సడన్గా ఇలా ఆపేస్తారా? ఎంతమంది ఆగిపోయారు? ఇలా ఒకరు కాదు కదా, మొత్తం ఎన్ని వెహికల్స్ ఆగిపోయాయి. ఇదే ఇలాంటి పనుల. సో ఇట్లా గవర్నమెంట్ చేసినటువంటి ఈ చిన్న మిస్టేక్ వల్ల ఎంతో మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీని గురించి గవర్నమెంట్కి ఏం చెప్పదు? ఈ ప్రజలు అన్ని సమస్య ఏమైనా ఉన్నాయి అన్నీ కూడా పరిష్కరించి కూడా ఇమ్మీడియట్గా కూడా చర్చలు జరిపి అన్ని పెట్రోల్కి ఇవ్వాలి. దీని మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు ఏదైనా వెహికల్ లేకపోతే ఎక్కడికైనా బయటకు వెళ్ళాలన్నా, ఓ షాప్ కాడికి వెళ్ళాలన్నా, ఓ స్కూల్ కాడికి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా ఓన్లీ బైక్ వల్ల ఇంకా ప్రతిదీ ఒక ఆధారపడిపోడు. ఒకప్పుడు సైకిల్ అయ్యి అన్నీ ఉండి ఇవన్నీ పోయాయి. ఇది లేకపోతే ఇంకేమీ లేదు. ఇంకా నడిచెల్లి కూడా ఎవడో లేడు. అంత దారుణంగా ఉంది అది. సో ఇటు గవర్నమెంట్ చూస్తే ఇంకొక కొంతమంది యాజమాన్యంతో మాట్లాడితే పెట్రోల్ బంక్ యాజమాన్యం ఏమంటారు అంటే వాళ్ళు ఒక 1 hour 2 hours క్లియర్ అయిపోతుంది అని అంటారు. దానికి మీరేమంటారు? ఇప్పుడు సడన్గా ఈ డిసిషన్ తీసుకుని 1 hourలో క్లియర్ అయిపోతుందని అంటే అది ఎంతవరకు కరెక్ట్? అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు. వాళ్ళ డిమాండ్ ఏమైనా ఉంటే వాళ్ళు వెంటనే వాళ్ళతో మాట్లాడుకోవాలి. ఇంకా 110 రూపాయలు పెట్రోల్ అంటే ఇంకెంత రేటు పెంచేస్తాడు? వాళ్ళ డిమాండ్ ఎంత కావాలి వాళ్ళకి? 150 రూపాయలు చేద్దారన్నా? దీని వెనకాల పలు అంశాలు ఇప్పుడు ఒకటి చూసుకుంటే మనకి ఏమర్థమవుతుంది అని అంటే వీళ్ళు ఇట్లా సడన్గా డిసిషన్ తీసుకోవడానికి గల కారణం ఏంటి అని ఆలోచిస్తే పలు అనుమానాలకు దారి తీస్తుంది అని అంటారు కొంతమంది. దాని గురించి ఏమంటారు? అనుమానాలు ఏముంటాయండి? ఇప్పుడు ఏదో ప్రభుత్వం మారింది కదా. ఏదో మా డిమాండ్ ఏదో కొత్తగా వచ్చారు కదా, మా డిమాండ్ కూడా నెరవేరుతారు. వాళ్ళు 150 రూపాయలు అంటే 120 రూపాయలు కానీ వస్తారు. ఆ డిమాండ్లో వాళ్ళు ఉన్నారు. అది కరెక్ట్ కాదు కదా. సామాన్యుడు ఎలా ఇబ్బంది పెట్టడం వీటి మీద కదా ఆధారపడి ఉంది మెయిన్. బైక్ లేకపోతే ఎవడో వెళ్ళలేడు ఎక్కడికైనా. అది ట్రాఫిక్ జామ్ పడిపోయిందో.